చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు. దోషిని శిక్షించడం న్యాయస్థానం లక్ష్యం కాదు. కన్నీటికి కరిగిపోనిది తీర్పు. న్యాయానికి అన్యాయం చెయ్యడం చెప్పు ఈ జస్టిస్ చౌదరి. ఇచ్చిన తీర్పు తప్ప తప్ప తప్ప. I am in the hands of law. Anything happens, it's not my flaw. I am in the hands of law. Anything happens, it's not my flaw. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం, మనిషి జన్మకిది కర్మం. కఠినమైనది ధర్మం, కన్ను లేనిది న్యాయం, మనసు లేనిది చట్టం. కమిషనర్ ఏమిటి మీరనేది? న్యాయమూర్తిగా నేనున్నప్పుడు, న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు నీరు 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 లేదు. నేను కాను, నేను కాను. ఇది దైవమే ఇచ్చిన తీర్పు. Shut up. తప్ప No! కన్న కొడుకునే కాదని నేనీ కన్నీటిని దిగమింగుతున్నది. ఎందుకోసం దహించిన అది ధర్మం కనుక, సహించాలి అది సత్యం కనుక. కృషించిన నశించిన అది న్యాయం కనుక. న్యాయమే నా దైవం కనుక. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో, ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు, కన్నీటికి కరిగిపోనిది తీర్పు. ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు. న్యాయం అనేది ఎవరి చేతిలో కీలు బొమ్మ కాదు, ఇష్టం వచ్చినట్టు వాడుకోవటానికి. కేవలం మెకానిక్ గా అయితే అంత డబ్బు సంపాదించలేని నాకు తెలుసు. అందుకనే తప్పు ఒప్పు ఆ పనులు చేస్తున్నా. చెప్పు రేఖ, ఇప్పుడు చెప్పు. నా ఆశయం అర్థం లేనిదంటావా? నా ఆశ అపిత్రమైందంటావా? చెప్పు రేఖ, ఇప్పుడు చెప్పు. రాము, మీ మనసు ఇప్పుడు అర్థమైంది. కన్న కొడుకు కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మాతృమూర్తి కడుపును పుట్టడం నీ అదృష్టం. కానీ రాము,